అష్టావక్ర గీతలో 18వ ప్రకరణం శాంతి శతకం. దానిలో జ్ఞానికి, అజ్ఞానికి గల విశేషాలను చెప్పి, జ్ఞాని యొక్క విషయమే ఇంకా వివరంగా చెప్తూ జ్ఞాని ఎటువంటి వాడు అన్నదానికి వివరణ చెప్తున్నారమ్మా. ఒకసారి ముందుకి వెనక్కి వెళ్ళినా మళ్ళీ చెప్పేసుకున్నాం. అజ్ఞాని తత్వం పదార్థైకమును సద్గురు వల్ల శ్రవణం చేసి సంశయ విపర్య భావాలు కలిగి ఉన్నందుచేత చెప్పిన దాన్ని సరిగ్గా తెలుసుకోక వ్యతిరేకంగా అర్థం చేసుకుంటాడు అజ్ఞాని. ఆ అర్థం చేసుకుని అవివేకాన్ని పొందుతాడు. లేదా సాక్షాత్కారం కోసం చిత్త నిరోధం చేస్తూ ఉంటాడు. గురువు చెప్పారు, గురువు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆయన తత్వం అనేటువంటి పదాల యొక్క అర్థాన్ని స్వామి చెప్పడంతో అతడు చక్కగా శ్రవణం చేశాడు. చేసి కూడా ఆయనకి సంశయ విపర్య భావాలు కలిగాయి. ఇది అవునా కాదా, ఇది ఎలా అవుతుంది, అలా అలా కలిగినప్పుడు పాపం స్వామి చెప్పిన దాన్ని సరిగ్గా తెలుసుకోలేక వ్యతిరేకంగా కూడా అర్థం చేసుకో పరిస్థితి ఏర్పడుతుంది. అది అవివేకం వల్ల జరుగుతుంది అనమాట. లేదా సాక్షాత్కారం కోసం చిత్త నిరోధం చేస్తాడు. అయితే అనేక మంది జనుల్లో ఒకానొకడు మాత్రమే ఆంతరమున పరిపూర్ణ అనుభవశాలి అయి బాహ్యానికి మూఢుడి వలె, అనగా సంశయ విపరీత భావాలు కలవాడి వలె వ్యవహరిస్తూ ఉంటాడు. కొంత ఇలా అజ్ఞానులు ఇలా ఉంటారు. అయితే ఒక ఇలా గురువు సన్నిధానంలో ఈ తత్వమసి మొదలగు వాక్యాల యొక్క బోధని వివరణాత్మకంగా తెలుసుకున్న అనేక మందిలో ఒకానొకడు మాత్రమే అంతరం లోపల పరిపూర్ణ అనుభవశాలి ఉంటాడు. గురువు ఏది చెప్పాడో దాన్ని అక్కడికక్కడ తను అనుభవిస్తాడు. మరి బాహ్యానికి మూఢుడి వలె, అనగా సంశయ విపరీత భావాలు కలవాడి వలె వ్యవహారం చేస్తూ ఉంటాడు. సంశయం అనగా గురువు చెప్పింది అవునో కాదో అని అనుకోవడం. విపరీతం అంటే ఆత్మకాందాన్ని ఆత్మ అనుకునుట, గురువు చెప్పిన దాన్ని విపరీతంగా అర్థం చేసుకోవడం. సంశయ విపరీతాలు అంటే ఇవన్నమాట. అంటే ఏమిటి, గురువు చెప్పింది అవునా కాదా, ఏమిటి నువ్వు నువ్వు బ్రహ్మానివే అంటున్నారు, భగవంతుడు అంటే చాలా గొప్పవాడు కదా, ఏమిటో ఈయన ఇలా చెప్తున్నారు అని లోపల, అంటే గురువు మీద అవిశ్వాసం అని కాదు, వీళ్ళలో ఇంకా ఉన్నటువంటి అజ్ఞాన వాసన మరి అతన్ని దృఢంగా నమ్మనివ్వడం లేదనమాట. అలా అనుకుంటాడు. పైగా గురువు చెప్పింది అవునో కాదో అనుకోవడం. రెండో విపరీతం అంటే ఏది ఆత్మ కాదు, అంటే తాను కాదు, దాన్ని తాను అని అనుకోవడానికి అలవాటు పడిపోయాడు కదా, అలా అనుకోవడం. గురువు చెప్పిన దాన్ని విపరీతంగా అర్థం చేసుకుంటూ ఉండడం. తనకు తోచినట్లు తనకు తానే ఇలా తెలిసింది అలా తెలిసింది అనుకుంటూ భాష్యాలు చెప్పేసుకుంటూ ఉంటాడు. అథవా యాతి సంకోచం అని పైన చెప్పి ఉన్నాడు. కనుక ఏకాగ్రత కోసం చిత్త నిరోధం కూడా మరి నిజంగా ఏకాగ్రత కోసమే అతడు చిత్త నిరోధం చేస్తూ ఉంటాడు. అది కూడా అవసరం లేదు అని చెప్తున్నారు గురువు ఇక్కడ. సత్యం సరిగ్గా తెలిస్తే ఇంతకు ముందు ఏవి అత్యవసరాలని చేసి తీరాలని మనం అనుకున్నామో అవన్నీ కూడా అవసరం లేకుండా పోతాయమ్మా రాధా. చెప్పినటువంటి బోధ ఉన్నది ఉన్నట్లు తెలిస్తే, ఇతర ధ్యానములు ఏవీ లేకుండా లక్ష్యం ఒక్కదానినే ధ్యానించటం ఏకాగ్రత అంటారు కదా. అట్టి ఏకాగ్రత కాని చిత్త నిరోధము కాని ఆత్మ సాక్షాత్కారము కలుగని అజ్ఞానుల చేత అభ్యసింపబడాలి. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత ఇక ధ్యానాలు, ఏకాగ్రతలు, చిత్త నిరోధాలు కలగని వారికి తప్పవు. దేహాత్మ ధీర హితులకు జ్ఞానులు స్వస్వరూప అనుసంధానారూఢులై అట్టి చిత్త నిరోధాది సాధనల కొరకు ప్రయత్నం చెయ్యరు. వాళ్ళు చిత్తాన్ని నిరోధించవలసిన అవసరం ఉండదు. దేహం తాను కాదు అని తెలుసుకున్నటువంటి ధీరులకు జ్ఞానులు స్వస్వరూప అనుసంధాన రూఢులై ఉంటారు. తాను కాదో దానిని అవలీలగా వదిలేశారు. ఇక తానైన దానిలో అతడు స్థితులై ఉన్నారు.
అట్టి చిత్త నిరోధాది సాధనల కోసం ఇంకేమిటి చేస్తారు? ఇంక చేయవలసిందేం లేదు. ఇంతకుముందు అవన్నీ అడ్డొచ్చాయి. హ్మ్. అడ్డొచ్చిన వాటిని తొలగదోసుకోవడమే కదా నిరోధం అంటే. అవును. ఇప్పుడు అడ్డులేం లేవు. అసలు ఇప్పుడు చిత్తమన్నది దానిలో ఉన్నటువంటి వికల్పాలన్నవి కూడా నిజానికి మనకి లేవు. హ్మ్. మరి ఉన్నాయి అనుకోని పెంచుకుంటూ వచ్చాం. హ్మ్. 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 ఇంతకుముందు కూడా మనం అజ్ఞానులుగా ఉన్నా అసలు అవేవి మనం కల్పించుకొని తెలియక అవన్నీ మనం కల్పించుకొని ఆ కల్పనలే అడ్డయిపోయాయి. అవును. ఇక ఆ అడ్డయిపోయిన కల్పనలు ఇప్పుడు సత్యమైపోయాయి. హ్మ్. అవన్నీ నువ్వే కల్పించుకున్న అడ్డంకులురా. అవన్నీ నువ్వే తొలగించుకోవాలి అని గురువు చెప్పినప్పుడు ఒక్కొక్క దాన్ని తొలగించుకోవడానికి చిత్త నిరోధం అంటారనమాట. హ్మ్. కాబట్టి ఇంకా స్వస్వరూప ప్రకాశంలో స్థిరపడిపోయిన వాడికి ఇక ఆ అడ్డంకులేమీ ఉండవు కదా! ఉండవు. అది అతనికి ఇక తన స్వరూపమే ప్రకాశిస్తూ స్ఫురిస్తూ ఉంటుందంతే. ఇంక ఏది తెలియబడదు. దేనిని అతడు అనుకోడు. అతడే జ్ఞాని. అతడే శాంతుడు. ఇక జీవ బ్రహ్మైక్య జ్ఞానము లేనివాడే మూర్ఖుడు అనబడతాడు. అట్టివాడు చిత్త నిరోధ రూపమగు సమాధిని చెయ్యని, లేక కర్మానుష్ఠానము చేయని, లేక మరేమి చేసినా వాడన్నిటికిని ఆ పరమ సుఖాన్ని పొందలేడు. జీవ బ్రహ్మైక్యత జ్ఞానం లేని వాడినే మూర్ఖుడంటారు. జీవుడిని అనబడే నేను ఆ అఖండమైన పరబ్రహ్మమునే అన్న జ్ఞానం లేని ప్రతి ఒక్కడూ మూర్ఖుడే. హ్మ్. అటివాడు చిత్త నిరోధ రూపముకు సమాధిని చేసుకొని, లేకపోతే కర్మానుష్ఠానం చేసుకొని, కర్మానుష్ఠానం అంటే ఇదే పూజలు, హ్మ్. జపాలు, ధ్యానాలు ఇవన్నీ ఎన్నైనా చేసుకొని వాడు అన్నిటికీ ఆ పరమ సుఖాన్ని పొందజాలడు. ఎందుకంటే ఏది చెయ్యవలసిన అవసరమే లేకుండా ఉండగలిగిన నువ్వు ఏదో చేస్తే తప్ప నన్ను నేను పొందలేను అనేటువంటి భ్రాంతితో నువ్వెంత గొప్ప గొప్ప కర్మలు చేసినా సరే అది నీ నిజ స్వరూపాన్ని నీకు అందించవు. ఆ! అర్థమైందా? అసలు అవసరం లేదు. లేదు. హ్మ్. కానీ మరి నేను ఇలాగా బంధంలో ఉన్నాను. నాకు మోక్షం కావాలి. నేను శాంతుడు కావాలి అని అనుకున్నవాడు తను ఏవేవో అడ్డుగా ఉంది తనే కల్పించుకున్నామని వాడికి తెలియదు పాపం. తెలియక అవన్నీ తొలగించుకోవడానికి మళ్ళీ ఇంకేవేవో చేస్తూ మళ్ళీ కలిగించుకుంటూ ఉంటాడు. అంచేత అటు అన్నిటికీ శాంతి సుఖమును పొందజాలడు. ఆనందహేతువైన ఆనందహేతువైన ఆత్మానుభవము వాడికి లేదు. హ్మ్. ఆనంద కారణమైన ఆత్మానుభవం అతడికి లేదు. జ్ఞాని అది వాడు సమాధిని అవలంబించడు, కర్మలను చేయడు, అతనికి చేయదగిందేది లేనందువల్ల నిత్య సుఖమును అనుభవిస్తూ ఉంటాడు. హ్మ్. జ్ఞాని అంటే ఎవరు? తన స్వరూపం తప్ప ఇంక ఏదీ లేదు, ఉన్నది తానే. హ్మ్. అవునా? జ్ఞాని ఇక ఏం దేనికోసం సమాధి అవలంబిస్తాడు? ఏం చేయదు. ఎందుకంటే సమాధానంతో పని లేదు. హ్మ్. ఆల్రెడీ అంచేత సమాధానం పడిపోయాడు. పైగా ఏ కర్మలు చేయడు. హ్మ్. ఏదో కర్మలు చేస్తే కర్మల వల్ల తనకి వచ్చే లాభ నష్టాలు ఏమున్నాయి? ఏం లేదు. కాబట్టి అతను చేయదగింది లేకపోవడం వల్ల నిత్య సుఖమును అనుభవిస్తూ ఉంటాడు. హ్మ్. ఈ అర్థమునే గీత ఇలా సమర్థిస్తోంది. యస్వాత్మరతిరేవస్య ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మయందే రతి కలిగి ఆత్మానందమునందే స్థితుడై ఆత్మయందే సంతుష్టుడై బాహ్య పదార్థములందు అనురక్తి లేని వానికి ఇక చేయదగింది ఏమీ ఉండదు. ఆత్మ అంటే తానే కదా! తానే. తనయందే తాను ఉండుటయందు ఇష్టం కలిగి ఉన్నవాడై హ్మ్. తనయందే తాను సుస్థితుడై తనకంటే అన్యమునేదిని ఉన్నది అన్న భావనే లేనివాడై దేని నుంచి ఏది పొందవలసిన అవసరం లేకుండానే ఆత్మానందమునందే సంతుష్టుడై ఇక బాహ్య పదార్థముల యందు అనురక్తి అన్నదే లేదు. హ్మ్. అట్టి వాడికి చేయదగింది ఏది మిగిలి ఉండదు కదా! హ్మ్. బాహ్యంలో తోచేవన్నీ కూడా అసలు మనం తీసుకోవలసిన వస్తువులే కాదు. హ్మ్. అవునా? అవును. అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం గదా! పులి ముందు ఎంత మంచి గొప్ప గడ్డి వేసినా అది తినదు. అవును.
తింటుందా? తినదు. తినదు కదా! హ్మ్. మరి ఎందుకో చాలా మంచి గడ్డి. స్పెషల్‌గా పండించారు. ఎంతో పౌష్టికమైంది. ఎంతో రుచికరమైంది. దానికి అక్కర్లేదు. తినదు పులి. అవునా? అలాగే మేక ముందు, లేడి ముందు నువ్వు మాంసపు ముక్కలు మంచి మంచి మాంసపు ముక్కలు పెడితే ఆవు ముందు పెడితే అది తింటుందా? తినదు. అలాగున స్వస్వరూపమందు ఆనందమును పొందుతున్న వాడికి ఈ లోక విషయములందు అన్నిటి యందు కూడా ఎటువంటి భావన ఉంటుందంటే పులి ముందు వేసిన గడ్డి వలె. ఆ గడ్డి వంకే ఆ పులి ఎట్లా చూడదు. అంటే అతనికి దానికి సంబంధించింది కాదది. దానికి అక్కర్లేని వస్తువది. దానివల్ల తను కోరిన సుఖం దానికి రాదు. హ్మ్. తెలిసిపోయింది. నువ్వు కుప్పలు కుప్పలు తెచ్చి వెయ్యి, చెరుకు గడలు వెయ్యి అక్కడ. చూడనే చూడదు. అలాగున యస్వాత్మరతిరేవస్య తనయందే తాను ఆత్మానంద సుఖమును పొందుతున్న వాడికి బాహ్య పదార్థం ఎందు కొంచెం కూడా అనురక్తే లేదు. దాని వంక చూడనే చూడడు, కోరనే కోరడు. ఇక వాడు ప్రత్యేకించి నిరోధించుకోవాల్సిన పనే ఉంటుంది. ఏది లేదు. ఆ! అది. ఇంకా యోగాభ్యాసం వల్ల మూఢులకు ఆత్మానుభవం కలగదా అంటారా? ఆశంకకు కూడా సమాధానం చెప్తున్నారు. యోగాభ్యాసం చేయడం వల్ల మూఢుడికి ఆత్మానుభవం కలగదంటారా? వాడు ఆత్మానుభవం పొందాలని యోగాభ్యాసం చేస్తున్నాడు. హ్మ్. హ్మ్. అలా చేస్తున్న వాడికి మరి ఆత్మానుభవం ఎప్పటికైనా కలుగుతుందా అని అడుగుతున్నారు. అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ గురుదేవులు. ప్రపంచమునందు హఠాది యోగాభ్యాసముల వలనను ఖేచరి, భూచరి, శాంభరి ఇత్యాది ముద్రా లక్ష్యముల వల్లను చిత్త నిరోధమునరించి తద్వారా ఆత్మానుభవమును పొంద యత్నించు మూఢులు ఎన్నటికి మాయా మల అతీతమును స్వప్రకాశ విలసితమును ఆనందమయమును సర్వ పరిపూర్ణమును ప్రపంచాతీతమును సకల సంసార రహితమును నిరామయమును అగు తత్వమును పొందజాలరు. ఎన్నైనా చేసుకొని ఈ ప్రపంచంలో హ్మ్. ఆత్మానుభవం కోసం ఎన్నైనా చేసుకొని హ్మ్. ఎన్ని చేసుకున్నా సరే హఠాది యోగాలు కొంతమంది, ఖేచరి, భూచరి, శాంభరి మొదలైన ముద్రల ద్వారా కొంతమంది, చిత్త నిరోధాన్ని చేసుకుంటూ కొంతమంది, హ్మ్. ఆత్మానుభవాన్ని పొందడానికి ప్రయత్నించు మూఢులు ఎన్నటికంటే వాళ్ళందరినీ మూఢులు అంటున్నారు ఆయన. హ్మ్. ఎన్నటికి మాయా మలాతీతమును, మాయ అనేటువంటి మలము, ఆ మలాన్ని అతీతమును స్వప్రకాశ విలసితమును ఆనందమయమును సర్వ పరిపూర్ణమును ప్రపంచ అతీతమును సకల సంసార రహితమును నిరామయమునగు తత్వమును పొందజాలరు. స్వస్వరూప అనుసంధానము నెరిగిన వారు తప్ప ఇంక ఎవ్వరూ కూడా ఏ ఏ కార్యాలు చేసినా సరే వారు ఎప్పటికీ నిరామయముకు తన స్వరూప తత్వమును పొందలేరు. మిగతావన్నీ ఎన్నైనా చేసుకో, చేసుకుంటే వాటి వల్ల వచ్చే ఫలితాలు రావచ్చు గాక, హ్మ్. కానీ సచ్చిదానంద స్వరూప శాశ్వత పదము మాత్రము పొందలేరు. ఉం? చిత్తశుద్ధి లేని వారికి బ్రహ్మనిష్ట కలుగదు. కనుక అట్టి వారులకు మూఢదశ యందు చిత్తశుద్ధి కలుగు వరకు హఠాది యోగాభ్యాసమును ధ్యాన ధారణ సమాధులు అవసరమే. మరి హ్మ్. చిత్తశుద్ధి లేని వారే ఉండడం చేత చిత్తశుద్ధి లేని వాళ్ళకి బ్రహ్మనిష్ట కలుగదు గనుక అట్టి వారలకు మూఢదశ యందు చిత్తశుద్ధి కలిగే వరకు హఠాది యోగాభ్యాసం ధ్యాన ధారణ సమాధులు అవసరమే. మరి హ్మ్. అక్కడ చిత్తంలో శుద్ధి లేదు కదా, అదే. అది మిగతా సాధనల వల్ల చిత్తశుద్ధికి ఉపయోగపడతాయి. హ్మ్. కానీ పూర్వజన్మ సంస్కార వశాన చిత్తశుద్ధి కలవారులకు పెద్ద ప్రయత్నం చేయక్కర్లేకుండానే గురు ఉపదేశ మాత్రమున సులభంగా తత్వజ్ఞానం కలుగుతుంది. గత జన్మలోని ఈ సాధనలన్నీ చేసుకుని చిత్తము శుద్ధి పడిపోయిన వారికి ఇవేమీ చేయక్కర్లేదు. హ్మ్. ఇట్లా గురువు ఉపదేశించేసరికి సులభంగా తత్వజ్ఞానం కలిగిపోతుంది. అంటే ఆ బ్రహ్మమే నేను అన్న జ్ఞానం కలిగిపోతుంది అనమాట. ఇంకా ఓ జనక, మూఢుడగు అజ్ఞాని హఠయోగాది కర్మల వల్ల మోక్షము కలుగునని తలంచుచున్నాడు. ఈ హఠయోగాది కర్మలన్నీ చేస్తే మోక్షం కలుగుతుంది అనుకుంటున్నాడు. కానీ
అట్లన్నిటికీ కాదు. ఈ విషయమును ఉపనిషత్తు చెప్పింది చూడుము. అంటే మామూలుగా కూడా మరి అసలు మోక్షం కలగడానికి అజ్ఞానికి ఈ హఠయోగాది ధ్యాన ధారణ యోగ సమాధులు అవసరమే కదా మరి. ముందు చిత్తశుద్ధి కలగాలి కదా! కలగడానికి మరి ఇవి చేసి తీరాలి కదండీ! ఇవి చెయ్యకుండా చిత్తము శుద్ధి పడకుండా మరి సచ్చిదానంద స్వరూపమైన నేను ఆ బ్రహ్మమును అనేటువంటి అనుభవం కలగదు కదా! అది కలగడానికి ఇవన్నీ చెయ్యాలి కదా స్వామి అని అడగవచ్చు. అవును కదా! అవును. మరి చేయకపోతే ఎలాగా? చిత్తశుద్ధి కావాలి కదా! ఆ! ఇప్పుడు నేను బ్రహ్మమును అన్నారు మా అత్తయ్య. నేను బ్రహ్మాన్ని అని నువ్వు ఉండిపోతే గొప్పే. గత జన్మలో నువ్వు చేసిన సాధన బలం వల్ల నువ్వు ఉండిపోతే గొప్పే. హ్మ్. కానీ అనేసుకుంటూ నువ్వు మళ్ళీ ఈ చిత్త వ్యవహారాల్లో పడి కొట్టుకుంటున్నావనుకో ప్రయోజనం ఏమి ఉండదు అని ఇక్కడ అర్థం. అదే. ఆ! తెలుస్తుంది ఎందుకు తెలీదు? హ్మ్. కేవలం తెలియడం వల్లనే నువ్వు నీ స్వరూపంలో స్థితుడు కాలేవు. ఆ! అలా తెలిసిన దాని నీ స్వరూపమందు నువ్వు స్థితుడు కాలేకపోతున్నావంటే చిత్తము నిన్ను నిరోధిస్తోంది, హ్మ్. అడ్డగిస్తోంది. హ్మ్. మరి ఈ చిత్తం ఇలా మాటి మాటికి అడ్డగిస్తుంటే మరి దాన్ని తొలగించుకోవాలి కదా! అవును. అట్టి తొలగించుకోవడానికి ఈ సాధనలు చేస్తాడు. హ్మ్. అలాగ చేస్తే మాకు మోక్షం వచ్చేస్తుందండి అంటాడు. కానీ అట్లెప్పటికీ కాదు. ఈ విషయమును ఉపనిషత్తు చెప్పింది చూడండి. నా కర్మణ నా ప్రజయా ధనేన. ధనం వల్ల గాని, కర్మల వల్ల గాని, సంతానం వల్ల గాని మోక్షం ఒకప్పుడు కూడా కలుగజాలదు. మరి అవిద్య మల దోషము ఎప్పుడు దూరం అనరించుచున్నాడో, అజ్ఞానాన్ని ఎప్పుడు దూరంగా పెడుతూ ఉంటాడో, ఎవడు కేవల విజ్ఞాన స్వరూప మాత్రుడై ఉన్నాడో అట్టివాడికే మోక్షము పొందగలుగుతున్నాడు అంటాడు ఈయన. నిజమేనండి. ఒక పక్కన ఇలా చెప్తున్నారు. ఇంకొక పక్కన చిత్త మాలిన్యం తొలగించుకొని అవన్నీ ఆ! అవలంబించి చెప్పినటువంటి ఇంతకు ముందు చెప్పినటువంటి ధారణ, యోగాభ్యాసాలు లాంటివి అన్నీ అవలంబిస్తేనే చిత్తం శుద్ధి పడుతుంది. అలా శుద్ధి పడిన చిత్తములోనే స్వస్వరూపము అనుభవానికి వస్తుంది అని మీరే చెప్తున్నారు. హ్మ్. మళ్ళీ దాని వల్ల మోక్షం రాదు అంటారేమిటి? ఏంటో స్వామి అని స్వామి దగ్గర అనకపోయినా లోపల అనుకుంటాడు. హ్మ్. నేను కూడా అనుకున్నాను స్వామి దగ్గర. ఏంటో ఈయన 3 ముక్కలు చెప్తాడు. దీనివల్ల ఏమిటో నాకేం అర్థం అవ్వడం లేదు అని లోపల అనుకుంటూ ఉండేదాన్ని. సిన్సియర్‌గా చెప్పేస్తున్నాను అబద్ధం ఏమి. హ్మ్. ఆయన చెప్పిన ముక్కలు మంచి బావుంటే ఆహా! చెబుతూనే ఆయన తన్మయం అయిపోతూ ఉంటాడు. కానీ మరి ఇది చేయకుండా అది ఎలా వస్తుంది? ఏం చేయకు అన్నాడంటే మరి? చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. హ్మ్. ఉండు. ఉండగలవా మరి? ఉండగలిగితే వచ్చేసినట్టే మోక్షం. అంతే. అలా ఆయన స్వామివారి సన్నిధానంలో కూడా అనేక సార్లు ఏం చేయకు అని ఆయన గట్టిగా అదిలించినప్పుడు ఏమీ చేయకుండా ఉందాం అని ఉండలేక మళ్ళీ ఏదేదో చేస్తూ ఉండేదాన్ని. హ్మ్. అంటే నాకు నేనే ఏమీ చేయొద్దని స్వామి చెప్తుంటే ఏమీ చేయకుండా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అనుకునేదాన్ననమాట. అంటే ఏంటనమాట? ఏదో ఒకటి చెయ్యడం వల్ల లోక విషయాల వల్ల కలిగే అశాంతి నాకిక్కడ కొంచెం కొంచెం తగ్గుతున్న అనుభూతి కలుగుతూ ఉండేది. హ్మ్. అలజడి తగ్గడం ఈ అదే ఆత్మస్వరూపాన్ని పొందడానికి పూజనం, జప, చింతనం, క్రమార్త లాంటివి చేయడం వల్ల శాంతి కలగడం తెలిసొచ్చేది. హ్మ్. ఈయనేమి చేయొద్దులే అనేవారు. మళ్ళీ పెద్ద మరి బ్రహ్మానుభూతి కలిగిన మాటలు చెప్తుంటే అంటారు కదా! హ్మ్. స్వామి ఇదే కదా! అదే కదా! అంటే అబ్బా! ఆ! అవును కదా! ఇంకెందుకు మరి ఏమి చేయకు అనేవారు స్వామి. సరే చేయకుండా ఉందాము అంటే ఉండలేము. ఉండలేక ఉండలేకపోవడం అంటే ఏమిటనమాట? చిత్తంలో ఉన్నటువంటి చింతలు నిన్ను లోకంలోకి లాగుతాయి. హ్మ్. దానివల్ల అశాంతి కలుగుతూ ఉంటుంది. అమ్మ బాబు! ఈ అశాంతి ఏమిటి బాబు? కాసేపు పూజ చేసుకుందాం, కాసేపు ధ్యానం చేసుకుందాం, కాసేపు జపం చేసుకుందాం, లేకపోతే కనీసం మంచి పుస్తకం అన్నా చదువుకుందామని దాని నుంచి తప్పించుకోవడానికి దీన్ని పట్టుకుంటాం ఆలంబనగా. హ్మ్. ఇలాగ పట్టుకోగా ఇక మనకి ఆ శాస్త్రంలోనూ ఆ చిత్త నిరోధంలోనూ ఒక శాంతి మన అంతరంగంలోంచి మనకే రావడం మనం తెలుసుకుంటాం. హ్మ్. తెలుసుకున్న తర్వాత జాగ్రత్తగా ఇంకా ఆ శాంతి సూచికను పట్టుకొని దాన్నే పట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు హ్మ్, నేను ఎక్కడో ఓ ఫంక్షన్‌కెళ్ళామనుకుందాం మనం. హ్మ్.
పెళ్ళిళ్ళు పేరెంటాలు రాత్రిపూట జరుగుతాయి కదా! పెళ్ళిళ్ళు. అప్పుడు వెళ్ళాను. డిన్నర్ జరుగుతుంది. భోజనాలు అవన్నీ పెట్టారు. అందరూ చక్కగా అందరం టేబుల్ దగ్గర కూర్చొని రకరకాలు తింటాం. మళ్ళీ వెళ్ళి అక్కడ కావాల్సినవి వేసుకొస్తూ ఉంటాం. మళ్ళీ తింటూ ఉంటాం. ఇలా ఉండగా మొత్తం కరెంట్ పోయింది. పోయేసరికి నేనొక చోట, మా ఆయన గారు ఒక చోట, మా పిల్లలు ఒక చోట, ఎవళ్ళెవళ్ళకి కావాల్సిన పదార్థాలు వాళ్ళు వెళ్తారు కదా! ప్లేట్లు పట్టుకొని. ఆ టేబుల్ దగ్గర నుంచి చెల్లాచెదురైపోయాం. హ్మ్. ఎవరెక్కడున్నారో తెలియడం లేదు. కరెంటు రావడం లేదు. అప్పుడేం చేస్తాం? బాబు ఎక్కడున్నావు? ఆ పేరు పెట్టి వాడి పేరు చెప్పి, బాబు ఎక్కడున్నావు నాన్న? అంటే ఇక్కడున్నానమ్మా అంటాడు వాడు. అంటే ఆ శబ్ద తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం గుర్తుపెట్టి నెమ్మదిగా ఆ శబ్దం ఇచ్చిన వైపుకి నువ్వు వెళ్ళి వాడిని కలుసుకోగలుగుతావు. అక్కడ కరెంట్ లేదు మరి. మరి ఎలా వెళ్తున్నావు? శబ్దాన్ని గ్రహిస్తూ. శబ్దం ఓహో! ఇక్కడున్నావా నువ్వని, పాపాయి ఎక్కడున్నావు అంటాం. అమ్మ ఇక్కడున్నానంటుంది. మరి వీళ్ళిద్దరూ కలిసి పాపాయి దగ్గరికెళ్తారు. ఆ! డ్యాడీ ఎక్కడున్నారు? ఒరేయ్ ఇక్కడున్నారురా బాబు అంటారాయన. ఈ ముగ్గురు కలిసి అక్కడికెళ్తారు. అక్కడ చీకటిగానే ఉంది. ఏమీ కనిపించట్లేదు. కానీ అందరూ ఒకచోట కలవడానికి శబ్దం నీకు ఉపయోగపడింది కదా! ఉపయోగపడింది. కాబట్టి శబ్దాన్ని వాడుకుని మనం చీకటిని కూడా దాటగలుగుతాం. అలాగే ఈ పూజనం జప, చింతనం క్రమాత్, అలాగే ఈ యోగా అభ్యాసాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండగా చిత్తము బాహ్య విషయాల నుంచి నెమ్మదిగా నిరోధింపబడి లోపల ఒక శాంతి సూచిక, అంటే ఎక్కడున్నారో తెలుసుకోవడానికి శబ్దం ఒక సూచిక ఎలాగో అంతరాంతరాలు ఒక శాంతి అనేటువంటి ఒక సూచిక మనకు తెలియబడుతుంది. శబ్దాన్ని పట్టుకుని బాబు అని పిలిచి శబ్దాన్ని పట్టుకుని బాబు ఉన్న చోటికి నేను చేరినట్లు ఆ శాంతి సూచికను పట్టుకొని ఇక నెమ్మదిగా అంతరాంతరాలలోనికి శాంతి ధామంలోనికి నేను ప్రయాణం చేస్తూ పోతే మరి అక్కడ ఉన్న చీకటి వీళ్ళు కలవడానికి ఏమాత్రము అడ్డు రాకుండా కలిపినట్లు ఇక ఈ చిత్తములందున్నటువంటి చింతలు చాంచల్యాలన్నీ కూడా ఆ శాంతి సూచికను పట్టుకొని వదలకుండా వెళ్ళిపోతే ఇంక మిగతావేవీ చెయ్యక్కర్లేకుండానే నీవు నీ స్వరూపంలోకి చేరుకోగలుగుతావు. ఇప్పుడు మిగతావి ఏమన్నా చేయాలా? అక్కర్లేదు. శబ్దాన్ని మాత్రమే ఆలంబన చేసుకున్నావు అక్కడ. అంతే. ఆ శబ్ద సూచికను పట్టుకొని ఆ అంధకారాన్ని అధిగమించినట్లు నీవు ఇక్కడ ఈ సాధనలు చేయగా నీ లోపల ఒక శాంతి సూచిక, అంటే శాంతిని తెలియచేసేటువంటి ఒక చిన్న అనుభూతి. అవునా? దాన్ని గనక వదలకుండా పట్టుకున్నావనుకో ఇంకంతే, నీ స్వస్వరూపంలోనికి నువ్వు చేరిపోతావు. అప్పుడు మిగతావి ఏమైనా చేయాలా? అక్కర్లేదు. ఇక్కడ అదనమాట. సరేనా? ఏమి చెయ్యక్కర్లేదు అంటే చేసినప్పుడు నీకు ప్రతిసారి కూడా పూజలో ఒక శాంతి సూచిక కలుగుతూనే ఉంటుంది. మంత్ర జపంలో, ధ్యానంలో, యోగాభ్యాసంలో, ప్రాణాయామంలో, ప్రతి సాధనలోనూ చిన్న శాంతి సూచిక లోపల నుంచి కలుగుతూ ఉంటుంది. కానీ మనం ఆ శాంతి సూచికను గమనించాం. ఈ చేసే పనుల్లో పడిపోతాం. అలా పడిపోవడం వల్ల నీకు అక్కడ శాంతి సూచిక దొరికినా సరే నీవు మరి దాన్ని పట్టుకోకుండా ఈ చేయడంలోనే ఉండిపోతావు గనక ఈ చేతల వల్ల ప్రయోజనం కలగడం లేదు. అవునా? ఈ నీ నీ చేత చెయ్యబడే క్రియలలోనే నీలో నుంచి నీకు వస్తున్నటువంటి నీ స్వరూప శాంతి సూచికని పట్టుకోవడం ఎలాగన్నది గురువు చెప్తారు. అసలు అటువంటిది ఉంది అని కూడా మనకి తెలియదు. అక్కడ ఉన్నా సరే దాన్ని పట్టుకోవడం మానేసి ఇవన్నీ పెంచుకుంటూ పోతాం. మరి ఇంక ఇప్పుడు నువ్వు ఎప్పుడు పొందగలుగుతావమ్మా? వారిని ఉద్దేశించి ధనం వల్ల గాని, కర్మల వల్ల గాని, సంతానం వల్ల గాని మోక్షం పొందజాలడు. మరి అవిద్యామల దోషమును ఎప్పుడు దూరీకరించుకుంటున్నాడో, ఎవడు కేవల విజ్ఞాన స్వరూప మాత్రుడై ఉన్నాడో అట్టివాడే మోక్షమును పొందగలుగుతాడు. విజ్ఞాన స్వరూప మాత్రుడు అంటే జపం చేయడం వలనో, ధ్యానం చేయడం వలనో, పూజ చేయడం వలనో అంతరాంతరాలు కలిగే చిన్న శాంతి సూచికను గుర్తించి దాన్ని పెట్టుకుని ఉండడం.
అప్పుడు విజ్ఞాన మాత్రుడు అతడు స్వరూప మాత్రుడవుతున్నాడు. అట్టివాడే మోక్షమును పొందగలడు తప్ప ఈ క్రియాకలాపాలు దేనికోసం చేస్తున్నాడో అది నీకు అనుభవానికి వస్తున్నా సరే దాన్ని గుర్తించకుండా క్రియాకలాపాలు చేయడంలోనే పడి కొట్టుకుపోతూ ఉంటారు చాలా మంది. ఉమ్, అందుచేత దాని వల్ల మోక్షం రాదు. అదే ఉం? ఉమ్, ఈ పుస్తకం ఉందనుకో, ఈ పుస్తకంలో అక్షరాలు ఈ భాష నాకు వచ్చు గనక ఉం, ఈ పుస్తకం అవలీలుగా చదివేస్తూ ఉంటాను. ఉమ్, పైగా ఈ చదవడం ఒక అలవాటు గనుక కొత్తగా చదివే వాళ్ళు మళ్ళీ తడబడతారు అవును కదా. అవును అవును. అలవాటు కనుక అసలు ఇక్కడ ఈ ఒత్తుందా ఆ ఒత్తుందా నేను చూసుకోక్కర్లేదు, ఉమ్, చదివేసుకుంటూ వెళ్ళిపోతాను. అంతేకాకుండా తదర్థ మననం ఈ వాక్యం ఏ అర్థాన్ని చెప్తోంది, ఈ అర్థాన్ని నేను ఎలాగ సమన్వయం చేసుకోగలను అన్న సూక్ష్మ దృష్టి ఉండడం చేత అది విజ్ఞాన స్వరూపం మాత్రం. ఉమ్, అప్పుడు ఏమవుతుంది, శాస్త్రం ఏది అక్షర రూపంలో నాకు సూచిస్తోందో కదా దాని సారాన్ని అవలీలగా నేను పట్టేసుకున్నాను అనుకో, అప్పటికి ప్రతి మాట అర్థవంతమై నాకు దాని అర్థాన్ని ఇచ్చేసి నాకు ఆ, శాంతిని కలుగజేస్తూ ఉంటుంది. ఉమ్, అవునా? అవును అలా అర్థం అవ్వలేదు, భాష అయితే వచ్చు, ఉమ్, చదవడం కూడా వచ్చు, అర్థం అవ్వలేదు. అర్థమైనా పూర్తిగా అర్థం అవ్వలేదు. ఉమ్, అర్థం పైగా సమన్వయం కూడా సరిగ్గా రావడం లేదు. ఉమ్, అప్పుడు నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా వృధాయే కదా. అదే. అలాగా అన్ని నా సమన్వయం చేసుకోగలిగిన విజ్ఞాన ఆ, రూప విజ్ఞాన స్వరూపుడైతే తప్ప దాని సారాన్ని ప్రతి సంఘటనలోనూ అంతరాంతరానికి శాంతిని స్ఫురిస్తూనే ఉండడం గమనిస్తాడు. అవును అవును ఆ స్ఫురిస్తూనే ఉంటుంది, మనం గమనించాం. ఆ, గమనించగా ఒక ఎక్కడికో వెళ్ళాం, ప్రశాంత ప్రదేశాలకు నీలగిరి కొండల్లోకో ఉమ్, ఎక్కడికో వెళ్ళాం. చల్లగా ఉంది, సంధ్యా సమయం, ఆనందంగా ఉంది, ఆకాశం కూడా చక్కగా ఉంది. అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు ఎంత బాగున్నాయో. అవునా? అప్పుడు నువ్వు ఆ దృశ్యాలని ఆస్వాదిస్తూ ఆస్వాదించడం నీ అంతరాంతరంలో ఒక శాంతి కలుగుతూ ఉంటుంది. అవును నువ్వు ఆ శాంతిని మర్చిపోయి ఆహా ఈ దృశ్యం ఎంత బాగుందో, ఆ పక్షి ఎంత బాగుందో, ఈ చెట్టు ఎంత బాగుందో, ఈ పెట్టె ఎంత బాగుందో అన్న దానిలోకి వచ్చేస్తావు. ఇప్పుడు బాగున్న మాట నిజమే, అవునవును ఉండడం వల్ల నీ మనసు అన్నిటినీ విడిచి ఒక రకమైన శాంతి అంతరాంతరాల్లో పొందింది. ఉమ్, అది పొందింది క్షణకాలం. ఆ క్షణకాలం ఆ శాంతిని పొందిన తర్వాత ఆహా అంటూ దీన్ని వర్ణించడంలో పడిపోతావు. అవునా? అవును అప్పుడు ఏమైపోయింది, ఏ శాంతిని దీనివల్ల పొందావో దాన్ని క్షణకాలం పొంది ఆ శాంతిని కలిగించిన వాట్లతో ఇక గంటలు గడుపుతావు. అవునా? అవును. అది నీకు సూచిస్తూనే ఉంది, ఉమ్, ఉమ్, నీ అంతరంగంలోనే ఉందదని. దానికోసం అసలు అక్కడికి వెళ్ళావు నువ్వు. అవును అక్కడికి వెళ్తే అది అలాగే నీకు దాన్ని ఆ శాంతిని ఇచ్చింది. ఉమ్, ఇచ్చిన శాంతిని క్షణకాలం పొంది ఇక దాని వర్ణనలో నువ్వు రోజులు గడుపుతూ ఉంటావు. ప్రయోజనం ఉందా? లేదు ఇక అక్కడ ఆ శాంతిలో స్థిరపడిపో. ఇలా ప్రతి సంఘటనలో, ఒక దృశ్యం చూడడంలో, ఒక శబ్దం వినడంలో, ఒక రుచి చూడడంలో, ప్రతి 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 దానిలోనూ కూడా ఒక రకమైన శాంతి అనుభవం కలుగుతూనే ఉంది. అవును దాన్ని అలాగ పట్టుకొని నిలిపి ఉంచుకోకుండా దాన్ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఎక్కువ కాలం గడపడం వల్ల ఉమ్, అది తొలగిపోయి ఇవే రాజ్యమేలేస్తున్నాయి. అదే అవునా? అవును అలాగే ఈ సాధనలన్నీ కూడా చిత్త నిరోధానికి ఉపయోగపడతాయి. ఉమ్, కానీ చిత్త నిరోధం వల్ల కలిగే శాంతిని తను గుర్తించలేకపోతే ఆఖరికి ఈ చిత్త నిరోధం చేసే క్రియలే మిగిలిపోతాయి కాబట్టి వాడు మోక్షాన్ని పొందలేడు. చాలా సూక్ష్మమైన సున్నితమైన అర్థం ఇక్కడ ఉందమ్మా. అవును అత్తయ్య. ఉం? అంచేత అటువంటి వాడు ఎవడైతే ఈ మరి అవిద్యామల దోషమును ఎప్పుడు దూరం చేసుకుంటాడో, ఉమ్, ఎవడు కేవల విజ్ఞాన స్వరూపుడు మాత్రుడై ఉంటాడో అట్టివాడే మోక్షాన్ని పొందగలుగుతాడు. ఉమ్, అంటూ ఇంకా అజ్ఞాని చిత్ర నిరోధాదుల వల్లనే బ్రహ్మత్వం పొందగోరుతున్నాడు. కానీ ఈ మార్గము ద్వారా బ్రహ్మ ప్రాప్తిని అతడు పొందలేడు. ఉమ్, ఇక మరి చిత్త నిరోధం చెయ్యకపోతే బ్రహ్మత్వాన్ని
చిత్త నిరోధం చేసే బ్రహ్మత్వాన్ని పొందాలనుకుంటాడు అజ్ఞాని. ఆ! కానీ ఈ మార్గం ద్వారా బ్రహ్మప్రాప్తిని అతడు పొందలేడు. హ్మ్. జ్ఞాని మోక్ష ఇచ్ఛ లేకయే నిశ్చయముగా అతడు పరబ్రహ్మ స్వరూపుడవుతున్నాడు. దేని నుంచి ఏది కోరకుండానే తాను శాంతుడై ఉన్నాడన్న దాన్ని అతడు గుర్తించాడు. హ్మ్. ఇక ఆ శాంతిని తాను వదలడు. దాన్ని పట్టుకున్న వాడికి దేనిని ఇచ్చగించడు. ఆ! అతడే జ్ఞాని బ్రహ్మస్వరూపుడు పొందుతున్నాడు. కాబట్టి అంతఃకరణ రూప ఆవరణమే లేనివాడై సర్వభావ శూన్యుడైన ఆత్మజ్ఞాని వ్యవధాన రహితముగా బ్రహ్మమే అవుతున్నాడు. అంతఃకరణ రూప ఆవరణే లేదు అతడికి. లేనప్పుడు సర్వభావాలు కూడా శూన్యమైపోయాయి. హ్మ్. అంటే ఆత్మజ్ఞాని వ్యవధాన రహితుడే. అసలు తన్ను తాను తానుగా ఉండడానికి అసలు వ్యవధానమే లేదు. వ్యవధానము అంటే సమయం ఏం లేదు. అసలు లేదు. లేనివాడై బ్రహ్మమే అయి ఉంటాడు. హ్మ్. ఇచ్చట బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అను స్థుతి కూడా మనకి ప్రమాణముగా ఉన్నది. ఇక తత్వజ్ఞాన అంటే తత్వజ్ఞాని తత్వజ్ఞాన విహీనుడు హ్మ్. గురించి వీడి గురించి వాడి గురించి చెప్తున్నారు. మనం అక్కడ ఎవరి గురించి చెప్తున్నారో మనం ఏ కేటగిరీకి చెంది ఉన్నామో అది మనం చూసుకోవాలి. హుహు. తత్వజ్ఞాన విహీనులకు మూఢులు వేదాంత శాస్త్రము యొక్కయు ఆత్మవేత్త యగు గురువు యొక్కయు ఆధారము లేకుండానే కేవలము చిత్త నిరోధము వల్లనే మోక్ష ప్రాప్తి పొందెదమను దుర అనుగ్రహముతో ప్రయత్నించుచు జనన మరణ రూప సంసార వృక్ష నిర్మూలన సాధనముగు జ్ఞాన ఖడ్గమును బడయజాలక ఆ సంసార వృక్షముని వాడు పొందుతున్నాడు. హ్మ్. తత్వజ్ఞాన విహీనుడు అదే. వాళ్ళని మూఢులు అన్నారు. హ్మ్. తత్వజ్ఞాన విహీనుడు అంటే ఏమిటి? తత్ అంటే ఆ అనంతమైన పరమాత్మ. త్వం అంటే నీవు. నీవు ఆ పరమాత్మవే. నేను బ్రహ్మమునే అన్న జ్ఞానము లేని విహీనులకు మూఢులు ఇక వేదాంత శాస్త్రాల యొక్క ఆత్మవేత్త గురువు యొక్క ఆధారము లేకుండానే కేవలం చిత్త నిరోధం చేసుకుంటే చాలు మాకు మోక్షం వచ్చేస్తుంది. ఇంకెందుకండి శాస్త్రాలు, ఇంకెందుకండి గురువులు, ఇంకెందుకండి బోధలు, అలాగ నేను చిత్త నిరోధం చేస్తే నాకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు. హ్మ్. పాపము వారు చిత్త నిరోధమును చేస్తున్నాం అనుకుంటాక చెప్పాను కదా, అదే. అక్కడ ఆ చిన్న ఆ శాంతి అనుభూతి నీ లోపల నుంచి వస్తుంటే దాన్ని పట్టుకోలేక వాడు చేస్తున్న వాటి వల్లనే మోక్షం వస్తుంది అనుకోవడం, శాంతి వస్తుంది అనుకోవడం. హ్మ్. అటువంటి పాపం ప్రయత్నించే దురాగ్రహం మేము పొందుతాము. పొందాము అనుకుంటాం. ఎంత బాగుందంటే మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఎంత బాగుందో మేము అక్కడెక్కడికో వెళ్ళినప్పుడు ఊటీ వెళ్ళినప్పుడు అలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఓహో ఆహా దాన్ని ఊరికే వర్ణించుకుంటూ అదే గొప్ప మోక్షం అన్నట్టు, గొప్ప శాంతి అన్నట్టు, గొప్ప ఆనందం అన్నట్టు. హ్మ్. కానీ అది శాంతి మోక్షమా ఆనందమా? కాదు. అలాగే కనపడుతూ ఉంటుంది వినేవాళ్ళకి. హ్మ్. అవునా? వాళ్ళకిను చెప్పేవాళ్ళకిను. హ్మ్. కానీ కానే కాదు. కాదు. ఎలాగా అంటే పాపం వాడికి తెలియదు కదా, కాదంటే ఊరుకుంటాడా? హ్మ్. మేము పొందుతున్న నిజ ఆనందాన్ని అవతలి వారు అర్థం చేసుకోలేక అలా అంటున్నారు అని కూడా అనుకుంటారు. కాబట్టి దురాగ్రహంతో చిత్త నిరోధం చేసి తీరుతాం మేము, మాకు ఎవ్వరు ఇంక అక్కర్లేదు, బోలెడు వినేసాము, మాకు శాస్త్రాలన్నీ బాగా వచ్చేసాయి అంచేత మాకు ఏ గురువు అక్కర్లేదు, కేవలం శాస్త్రం మాకు తెలిసిపోయింది అని కేవలం నా చిత్తాన్ని అదే చెప్పారు కదా, హుహు. శాస్త్రంలో కూడా చిత్త వృత్తిని నిరోధించు అని. దానివల్లే మోక్షం వచ్చేస్తుంది అని దురాగ్రహంతో ప్రయత్నించుచు జననమన సంసార వృక్ష నిర్మూలన సాధనముకు జ్ఞాన ఖడ్గాన్ని పొందకుండానే మరి ఆ సంసార వృక్షాన్ని మళ్ళీ పొందుతారు. అంటే మళ్ళీ జన్మల్లో పడిపోతూ ఉంటారు. ఆ! మరి జ్ఞాన ఖడ్గం ఏమిటి? నేను బ్రహ్మమును. ఆ ఏదైతే ఒక శాస్త్రం వల్ల గాని, ఒక సాధన వల్ల గాని నీ చిత్తము నిరోధింపబడగా నీవు దేనినైతే పొంది ఉన్నావో దాని యందు నిలబడి ఉండకపోతే హ్మ్. ఇక నువ్వు ఎన్ని చేసినా చేయడాలే మిగులుతాయి తప్ప నువ్వు కోరినటువంటి మోక్షం రాదు. హ్మ్. వాళ్ళందరూ ఇంకా పై పై వాటిని చూసుకుని నిజంగా అవి మంచివే కాదనడం లేదు. చిత్తాన్ని నిరోధించేటువంటి పరికరాలే అవి. హ్మ్.
కానీ నిజంగా నిరోధిస్తే వచ్చిన సుఖాన్ని కూడా అందిస్తూనే ఉన్నాయి. హ్మ్. అందుకున్న దానిలో ఉండకుండా అది. ఈ వ్యవహారాలు గొప్పవి గాబట్టి, ఈ వ్యవహారాలు చాలా చాలా చేస్తూ చేస్తూ ఎంతో గొప్ప ఘనుల వలె లోకంలో అలాగే అనుకుంటారు కదమ్మా! అంతే. చలామణి అవుతూ తమ తామే మోసగించుకుంటూ వాళ్ళు మళ్ళీ సంసార వృక్షం, సంసార సాగరంలోకి పడిపోతూ ఉంటారు. హ్మ్. కాబట్టి మరి జ్ఞానులు ఈ సంసార వృక్షం మూలమును జ్ఞాన ఖడ్గం చేత ఛేదించి విముక్తులవుతున్నారు. జ్ఞానులు ముందివే సాధనలు చేస్తారు. చేస్తే వచ్చినటువంటి స్వాత్మానుభవం, దాన్ని స్వాత్మానుభవం అంటారు. ఎక్కడి నుంచో రాదది. అవును. నీలో నుంచే రావడాన్ని నువ్వు గమనించుకోగలిగినప్పుడు ఇక దాన్ని పట్టుకొని దానిలోనే స్థిరపడిపోతారు. వాళ్ళు ఇక జ్ఞాన వృక్షం దాని యందే స్థిరపడిపోవడమే జ్ఞాన ఖడ్గం. హ్మ్. దాని చేత సంసార వృక్షాన్ని ఛేదించి ఇక మళ్ళీ ఆ సాధనాలన్నిటినీ వదిలేసి సా ఇంతకుముందు చేసిన సాధనల వల్ల కలిగిన స్వాత్మానందపు రుచిలో స్థిరపడి సాధనలన్నీ వదిలేస్తారు. హ్మ్. అప్పుడు వాళ్ళు ముక్తులవుతారు. హ్మ్. అజ్ఞానమే సంసార వృక్షమునకు మూలము కనుక వానిని సమూలముగా నశింపచేయనిదే మోక్షం. ఉం? హ్మ్. ప్రతి సంఘటనలోంచి ప్రతి ఇంద్రియము ద్వారాను స్వాత్మ అనుభవమే నువ్వు పొందుతూ ఆయా విషయ అనుసంధానం వల్ల నాకు ఆనందం కలిగింది అన్న భ్రమను వదలాలి. అది. ఎంత మంచి పాట విన్నానో తన్మయమైపోయానండి అంటావు. నిజమే. హ్మ్. పాట వల్ల కలిగిన తన్మయత్వము నీకు పాట వల్లే వచ్చిందనుకుంటున్నావు. పాట వల్లనే వచ్చినా మరి ఆ తన్మయత్వ సమయంలో ఏం జరిగింది? అంటే అన్నిటినీ విడిచావు. హ్మ్. అవునా? అవును. అన్నిటిని విడిస్తే అప్పుడు తన్మయత్వం వస్తుంది. ఆనందం కలిగింది. హ్మ్. ఆనందం కలగడం వల్ల ఈ పాట నిన్నేం చేసింది? అన్నిటినీ విడిపించింది. హ్మ్. అన్నిటినీ విడిపించి ఏక వస్తువై అది నిన్ను తన మూలమైనటువంటి ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళింది. హ్మ్. అప్పుడు నీకు ఒక శాంతిపూర్వకమైన ఆనందం కలిగింది. ఇంకా కలిగినప్పుడు ఇంక అక్కడ నువ్వు స్థిరపడాలి. మళ్ళీ ఆహా పాట, ఓహో పాట అని దాని వెనకాతల మళ్ళీ పోకూడదు. పాట వల్లేనండి బాబు నాకంత ఆనందం కలిగింది. నిజమేలే. మరి కలిగిన ఆనందంలో ఉండక మళ్ళీ ఆ కలిగించిన దాన్ని పట్టుకు తిరుగుతున్నావు. అర్థమవుతుందా? ఆ! ఆ! మళ్ళీ ఎందుకమ్మా? అక్కర్లేదు. అలాగా ఆత్మానందాన్ని పొందుతూనే దాన్ని వదులుకొని పొందడానికి ఉపయోగపడిన దాన్ని ఘనంగా చేసుకుని తిరుగుతూ ఉంటారు లోకులు. హ్మ్. వాళ్ళే ఎంత తెలిసిన వాళ్ళైనా మూఢులే హ్మ్. అంటున్నాడమ్మా. అంచేత అజ్ఞానం ఆత్మతత్వం ఎరిగినవాడు చిత్త నిరోధాదుల వలన శాంతి పొందగోరుతున్నాడు. కానీ ఈ కారణం వల్ల అతడు శాంతిని పొందలేకపోతున్నాడు. హ్మ్. పాపం చిత్తాన్ని నిరోధించాలి, శాంతిని పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. అవును. కానీ ఇటువంటి సూక్ష్మ జ్ఞానం లేకపోవడం వల్ల హ్మ్. పాపం శాంతిని పొందలేకపోతున్నాడు. జ్ఞానియో ఆత్మతత్వమును తెలుసుకొనిన వాడవడం చేత ఇక ఏ కోరిక లేకుండానే స్వభావము చేతనే సర్వదా శాంత మానసుడవుతున్నాడు. హ్మ్. ఇచ్చట శాంతి అంటే ఏం కాదు, సర్వవృత్తులను ఆత్మయందు లయము చేసి ఆత్మయందే విశ్రాంతిని పొందడం. హ్మ్. అక్కడ ఒక పాట అనుకుందామమ్మా. మామూలుగా అందరికీ కొంచెం పాట ద్వారానే హ్మ్. హ్మ్. మనసు లీనమవడం అంటే అసలు ఒక సంగీతం వల్లనో, ఒక పాట వల్లనో పరవశించగలిగే రుచి కొంచెం ఉన్నా లేని వాళ్ళకి కాదు. హ్మ్. హ్మ్. ఎంత విషయాల్ని చెప్తూ ఉంటే, వింటూ ఉంటే చక్కగా పడగ విప్పి మురళి అదేమో నాదస్వరం వింటుంటే పామ ఆడినట్టు ఆడతారు. దానిలో రమించిపోతూ ఉంటారు లోక విషయాల్లో. వారి గురించి కాదిక్కడ. అవును. అప్పుడు ఒక కళ అమ్మ ఇంద్రియాల ద్వారా శబ్దం ద్వారా గాని, దృశ్యం ద్వారా గాని, రుచి ద్వారా గాని, స్పర్శ ద్వారా గాని, వాసన ద్వారా గాని మనం ఆహ్, దే ఏ వస్తువు వల్ల దాన్ని పొందుతున్నామో ఆ వస్తువు వర్ణనలు మానేసి దాని వల్ల పొందుతున్న దానిలో మనసుని లీనం చేసుకోగలగడం. హ్మ్. నిజంగా అంతే. అంతే.
మంచి మల్లెపూల గుబాళింపు వచ్చిందనుకో, హ్మ్. హ్మ్. ఎంత బాగున్నాయో మల్లెపూలు అంటావు. బాగున్నవి మల్లెపూలా? ఆ! బాగున్నది వాసన నేను కాదు కదా! అప్పుడు ఏమైంది, ఒక్క క్షణం మల్లెపూలు వాసన కూడా ఆగిపోయి నీకుగా అనుభూతి చెందుతావు. హ్మ్. హ్మ్. చెందినప్పుడు ఆ అనుభూతి నీ యందే, నీ నుంచే నీకే వస్తుందని తెలియక మల్లెపూల వాసన వల్ల వచ్చిందంట. మరి బాహ్యంగా అంతే, మల్లెపూలు పూసాయి గనుకనే మనసు పరవశించి ఆహా అనగలిగింది. హ్మ్. ఆహా అని అన్నప్పుడు ఏం జరిగింది అన్నది నువ్వు చూసుకోవట్లేదు. అదే. ఏం జరిగింది? మనసు అన్ ఆగిపోయిందక్కడ. అన్నిటిని వదిలేసింది. హ్మ్. మనసు అన్నిటిని వదిలేసింది. అదే. వదిలేస్తే నీకు ఆహా అన్న అనుభూతి కలిగింది. హ్మ్. అప్పుడు ఇంక మిగతా ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అలాగే ఒక శబ్దం కూడా. హ్మ్. ఆ శబ్దంలో నీ మనసు లీనమైనప్పుడు మిగతా వాటిలన్నిటిని వదిలేస్తుంది. వదిలేస్తుంది. వదిలేస్తే ఒక రకమైన శాంతి కలుగుతుంది. హ్మ్. ఆ శాంతి వీటినన్నిటిని మనసు వదలడం వల్ల వచ్చింది అని గుర్తించక, ఆ వస్తువుల వల్ల వచ్చింది, అది. ఆ పాట వల్లొచ్చింది, ఆ హ్మ్. రుచి వల్లొచ్చింది, ఆ దృశ్యం వల్లొచ్చింది అనుకోవడమే అజ్ఞానం. అతడే మూఢుడు. హ్మ్. అవునా? ఆ! ఉంటుందా? ఆ! సర్వవృత్తులు కూడా అంచేత అజ్ఞాని ఆత్మతత్వము తెలుసుకోక చిత్త నిరోధం వల్లే శాంతి పొందాలనుకుంటాడు. కానీ ఈ అజ్ఞాన కారణం వలన శాంతిని పొందలేకపోతున్నాడు. అది. విజ్ఞానియో ఆత్మతత్వమును తెలుసుకొనిన వాడవ్వడం చేత ఏ కోరిక లేక మనసు విషయాలని ఆశ్రయించడం వల్ల కదా అశాంతి వచ్చింది. హ్మ్. ఓహో! ఒక శబ్దం ద్వారా గాని, ఒక స్పర్శ ద్వారా గాని, ఒక రుచి ద్వారా గాని, ఒక దృశ్యం ద్వారా గాని మనం ఆనందిస్తున్నాము అంటే అప్పుడు ఏం జరిగింది? మనసు అన్నిటినీ విడిచింది. హ్మ్. విడవడం వల్ల శాంతి కలిగింది అని గుర్తించిన వాడు ఇక మనసుని ఇక ఏ విషయాలను పట్టుకోనివ్వక విడిస్తే వచ్చిన సుఖాన్ని మాత్రమే మనసు పట్టుకొని ఉంటుంది. అప్పుడు అతను సర్వదా శాంత మానసుడు అవుతాడు. హ్మ్. అవునా? అవును. సూక్ష్మం అర్థమైందా రాధా? అర్థమైంది అత్తయ్య. ఇచ్చట శాంతి అంటే ఏమీ కాదు. సర్వవృత్తులను ఆత్మయందు దయము చేసి ఆత్మయందు విశ్రాంతిని పొందుట. హ్మ్. అజ్ఞానులు ప్రత్యక్షముగా కంటికి కనపడు వస్తువులే సత్యాలనుకుంటూ ఇంద్రియ వ్యాపారములు గలవారవ్వడం వల్ల వారికి ఒకప్పుడు కూడా ఆత్మ దర్శనం అవ్వడం లేదు. ఇంద్రియాలతో ఇంద్రియ విషయ సుఖాలు పొందుతూనే ఉన్నా దానికి మూలమైనటువంటి ఈ ఇంద్రియ విషయాలు పొందుతుంటే వచ్చేటువంటి సుఖమో సంతోషమో దానికి కలగడానికి మూలమైనటువంటి తన స్వరూపాన్ని గుర్తించదు. హ్మ్. గుర్తించకపోవడం వల్ల ఈ ఇంద్రియ విషయాలను పొందడం వల్లనే తాము ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నారు. నిజంగా ఇంద్రియ విషయాలను పొందడం వల్లనే ఆనందంగా ఉంటే మరి ఒకే శబ్దం అందరికీ ఆనందాన్ని కలిగించాలి. ఆ! ఒకే దృశ్యం అందరికీ ఆనందాన్ని కలిగించాలి. అలా లేదు కదా! కానీ అలా లేదుగా. హ్మ్. ఆ! అందుచేత ఆనందం అనేది కలుగుతోంది అంటే ఇంద్రియ విషయములు అనుభవించడం వల్ల కలుగుతోందని అనుకుంటున్నాడే గాని అలా కలగడానికి ఇంద్రియ విషయాలు వదిలితే హ్మ్. నీకంటే నీకు కలుగుతున్న శాంతి ఆనందాన్ని గుర్తించలేక ఓహో వదిలితే వచ్చిందా ఈ సుఖం అన్న సూక్ష్మాన్ని తెలుసుకోకుండా అవి నాకు కలిగేవి గనక ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నాడు. ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాం. ప్రతి ప్రాణి ప్రతి ఆ! క్షణం అనుభవిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే తన ఆత్మీయత తను తాను అనుభవించిన హ్మ్. క్షణమే ఉండదు. అవును. కానీ తాను కాని దాని వల్ల తనకు ఆనందం వస్తోందనుకున్న భ్రమ వాడికి తొలగలేదు. హ్మ్. తన నుంచే వస్తోంది ఆ వంటిలాగా. అదే. అదే. ఆ! అంచేత ఇంద్రియ వ్యాపారములు కలవారవ్వడం వల్ల ఒక్కప్పుడు కూడా వారి నుంచే వారికి ఆనందం కలుగుతుంటే ఇంద్రియ వ్యాపారముల వల్లనే ఆనందం కలుగుతోంది అనుకున్న వారు ఒక్కప్పుడు కూడా తన సచ్చిదానంద స్వరూప ఆత్మను పొందలేరు. హ్మ్. వాళ్ళు అదే ఉన్నారు మళ్ళీ. అదే. జ్ఞాని ఎల్లప్పుడూ ఈ దృశ్య పదార్థములు వాటి యందు కలిగేటువంటి సుఖములు సత్యమని భావింపడు. హ్మ్.
ఎందుకంటే తానే మూలం వాటిలకి. అవును. తానే ఆనందం. హ్మ్. తన నుంచే అది విలువ గలిగి ఆనందమునిచ్చుచున్న వాటి వలె తోచుతే గాని, వాటికి ఆనందం సహజంగా లేదు. హ్మ్. ఉన్నట్టలా అనిపిస్తుందంతే. నేనే ఆనంద స్వరూపుడిని అని తెలుసుకున్నవాడు మరి ఈ దృశ్య పదార్థాలన్నిటిని ఎప్పుడూ సత్యమని భావింపడు. మరేమనగా వాటి యందు అంతర్గతమగు కారణ శక్తిని కదా! చిద్రూప ఆత్మను అంతటా చూస్తూ ఉంటాడు. ఎక్కడ ఏ ఇంద్రియము ద్వారా ఏ సుఖము ఇంతకు ముందు కలిగిందనుకుంటున్నాడో, ఆ సుఖమును సత్యమైంది కాదని, దానికి ఆ విలువను మనస్సు కల్పిస్తోందని, మనసుకు కూడా స్వయం శక్తి లేదని, తానే వాటన్నిటికి మూలమని, తాను చిన్మయ స్వరూపుడినని అతడు చూస్తున్నాడు. హ్మ్. ఏ ఇంద్రియము ద్వారా ఏది తెలియబడుతోందా, ఏది ఆనందము, సుఖము కలిగిస్తోందా అది దానిది కాదు. అక్కడ లేదు. ఉన్నది నేనే. నేను చిన్మయానంద స్వరూపుణ్ణి. అంటూ తన ఆత్మయందు లీనమైపోతూ ఉంటాడు. కార్యరూపముకు జగత్తు అతనికి గోచరించనే గోచరించదు. అక్కడ లేదు కదా! ఆ! అతనికి ఏది గోచరించదు. ఇక అజ్ఞానగివాడో మరి శుష్క చిత్తమును నిరోధించుటకు హఠమును పూనుచున్నాడు. కానీ అట్టివాని మనస్సు ఎప్పుడును నిరోధింపబడదు. అజ్ఞాని చిత్త నిరోధము కొరకు సమాధి అవలంబిస్తున్నాడు. కానీ మరల అతడు సమాధి నుంచి ఉత్థానమును పొందిన పిదప అతని మనసు మళ్ళీ ప్రాపంచిక విషయములందు లగ్నమవుతోంది. అవునా? అవును. శుష్క చిత్తము. ఎందుకంటే శక్తి లేని చిత్తం అది. హ్మ్. దాన్ని నిరోధించాలి. దానికి శక్తి లేకపోతే దానికి శక్తి నువ్వే ఇచ్చి దాని శక్తినంతా పోగొట్టాలట. దాన్ని నిరోధించాలి అనుకుంటూ దానికి పెద్ద శక్తి ఉందన్నప్పుడే కదా నువ్వు నిరోధించాలనుకుంటావు. అవును. వాడు ఎంత బలవంతుడో వాడు ఎలాగైనా సరే నాశనం చేయాలని వెళ్తాడు వీడు. అసలు వాడు నిజంగా బలహీనుడే. వాడు బలవంతుడు అనుకోని వాడికి లేని బలాన్ని నువ్వే ఇచ్చి వాడిని జయించాలనుకుంటున్నావు. హ్మ్. అలాగే శుష్క చిత్తం. దాన్ని నిరోధించడానికి హఠం పూనుతాడు. కానీ అట్టివాని మనసు ఎప్పుడు కూడా ఎందుకు పట్టు నువ్వే దానికి బలమిచ్చి అది నీకంటే బలమైందనుకుని దాన్ని నువ్వు నిరోధించాలనుకుంటే ఎప్పుడైనా దాన్ని నిరోధించగలుగుతావా? నిరోధించలేం. దానికి బలమేదో చూసుకో. ఆ! నేనే. మరి అజ్ఞాని చిత్త నిరోధం కోసం సమాధిని అవలంబిస్తూ ఉంటాడు బలవంతంగా. హ్మ్. కానీ మళ్ళా అతడు సమాధి నుంచి లేచేటప్పటికి అతడి మనసు మళ్ళీ ప్రాపంచం ఆపించాడు కాసేపు. హ్మ్. విషయాల్లోకి లగ్నమైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎవడు ఆత్మయందే రమించుచున్నాడో, ఆత్మానందమును పొందుచున్నాడో అతని చిత్తము నిర్మలమవుతోంది, నిశ్చలమవుతోంది. అతనికి మనసెల్లప్పుడు ఆత్మయందే నిరుద్ధమై ఉన్న కారణం చేత అతడెల్లప్పుడూ సమాధి యందు ఉన్నవాడే అవుతున్నాడు. ఎన్ని విషయాలు ఉన్నను వాటి వైపుకి మనసు అస్సలు వెళ్ళడం లేదు. హ్మ్. ఎందుచేత? ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ! ఆ విషయాలు ఇంతకుముందు ఈ మనస్సుని ఆ విషయాల మీద ప్రవేశపెట్టి అవే సుఖాలిస్తాయి అన్నటువంటి వ్యవహారంలో ఉన్నాను. వాడుకున్నాను మనసుని. హ్మ్. ఇప్పుడు వాటిలో ఏ సారము లేదని తెలుసుకొని మనసుని ఇక దాని మీద ప్రవేశపెట్టకుండా హ్మ్. హ్మ్. స్వస్వరూప ఆనంద సారములోనే మునిగిపోయిందిప్పుడు మనస్సు. హ్మ్. ఇప్పుడు దానికి ఎన్ని చూపించినా అక్కడి నుంచి లేచి వెళ్ళదే. వెళ్ళదు. వెళ్ళదు. కాబట్టి అతడు ఎల్లప్పుడూ సమాధి యందే ఉంటాడు. భావరూప ప్రపంచము పదార్థముగా సత్యమైనది అని నైయాయికులు అంటారు. కొందరు శూన్యవాదులు ఈ ప్రపంచమంతా శూన్యమండి అంటారు. శూన్యము నుంచే ఉత్పత్తి అవుతున్నదని వారి వాదము. కానీ అనేక మంది జనులలో ఆత్మానుభవశాలియగు ఒకానొక జ్ఞాని మాత్రము ఈ భావవాదమును, శూన్యవాదమును నిరాకరించి స్వతసిద్ధుడును, సర్వసాక్షిను, స్వయం ప్రకాశమానుడు అయి ఉంటాడు. ఇక వాటిల జోలికే వెళ్ళడు. అవును. పాపం ఏం తెలియని మూడులేవేవో అనుకుంటూ ఉంటారు అని స్వతస్థితుడే ఉంటాడు. సర్వసాక్షిను, స్వయం ప్రకాశమానుడు అయి ఉంటాడు.
వేదాంత విజ్ఞాన వినిశ్చితాత్ముడగు జ్ఞాని సర్వమతాతీతుడై సచ్చిదానందపరమైన బ్రహ్మమై విరాజిల్లుతూ ఉంటాడు. ఏమి ఇంకెందుకు ఈ వేద వేద రథాలు? ఉం? ఈ వేదం ఆ వేదం ఆ శాస్త్రం ఈ శాస్త్రం ఇవన్నీ ఇదే నిజం అది అబద్ధం అని ఎవరితోటి ఈ వేదవాదాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అవన్నీ పెట్టుకోవడానికి కూడా నేను ఉండాలమ్మా. ఉమ్, నేనుంటేనే ఏమైనా. అంతే. ఆ నేను నాకు నేనే ఉన్నవాడను. ఉమ్, ఉండి వాటి నన్ను నేనెరుగుతా అన్నిటిని ఎరగగలిగిన వాడును. అట్టి నాకు అవన్నీ ఉంటే ఎంత లేకుంటే ఎంత, ఎవరేమనుకుంటే ఎంత, ఎవరేమి అనుకోకపోతే ఎంత కదా ఉమ్, అన్న స్వరూపం తెలిసిపోయింది అతనికి తన స్వరూపం. అందుచేత వేదాంత విజ్ఞాన వినిశ్చితాత్ముడు జ్ఞాని సర్వమతాతీతుడు. ఏ మతం ఏం చెప్పితే ఏమిటి, ఎంత గొప్పదైతే ఏమిటి, ఏ శాస్త్రం ఏం చెప్తే ఏమిటి, అంత గొప్పదైతే ఏమిటి, వాటన్నిటికీ మూలము ఆధారము నేనే కదా. నేను లేకుండా ఏదీ లేదు కదా. నేనుండడానికి ఏదీ అక్కర్లేదు కదా. ఆ, ఇక అతనికి దేంతో వేదవాదాలుంటాయి? అన్నారే కళ్ళు కూడా ఎత్తడు, రెప్పెత్తడానికి కూడా కష్టపడతాడు. జ్ఞాని సర్వమతాతీతుడే సచ్చిదానంద పర బ్రహ్మమే విరాజిల్లుతూ ఉంటాడు. ఉమ్, ఇక ఆత్మానుభవం లేని మూఢులు ఉంటారు చూడు, వాళ్ళు ఆత్మ నిర్మలము అద్వితీయము సర్వవ్యాపకము అయిందని చెప్తారే కానీ అనుభవపూర్వకంగా ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. అవునండి, ఆత్మ ఎంత నిర్మలమంటే స్వచ్ఛంగా ఉంటుంది. అద్వితీయమైన ఆత్మ ఒక్కటే ఉంది, అది సర్వవ్యాపకమై ఉంది అని చెప్తారే గాని అనుభవపూర్వకంగా ఆత్మ సాక్షాత్ను పొందలేరు. ఆ ఆత్మ అంటే ఏదో కాదు నేనే అనేటువంటి ధీరత వాళ్ళకి లేదు. ఎందుకు లేదు? ఆత్మ అంత గొప్పది అంత గొప్పది. మరి శాస్త్రాలు చెప్తాయి కదా, నిర్మలమైనది అద్వితీయమైనది సర్వవ్యాపకమైంది ఆత్మ అనంతమైంది అని చెప్తారే గాని ఆత్మ అంటే ఏదో వారికి తెలియకపోవడం చేత అనుభవపూర్వక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు. ఏదో నిర్మలమైంది, ఆహా అంత గొప్పది, ఆహా ఇంత గొప్పది అని ఆత్మ అంటే తనకంటే వేరుగా ఏదో అని దాని గొప్పల గురించి చెప్తారే తప్ప అలా చెప్పడం అలా చెప్పడం వల్ల వాళ్ళ ఆత్మానుభవాన్ని పొందలేరు. ఇందుకు కారణం సమ్మోహమే. ఏ నేను ఉండడం వల్ల ఇంత ఇంత గొప్పవన్నీ ఉన్నాయో అంత గొప్ప నిర్మలమైన నిశ్చలమైన నిరంజనమైన నిరాకారమైన అనంతమైన పరమాత్మ ఏది ఉండడం వల్ల తెలియబడుతున్నాడో, అనగలుగుతున్నావో, వినగలుగుతున్నావో అదెవరు? నువ్వే కదా. నిన్ను నువ్వు మరిచావు, నీ వల్ల ఉన్న వాటిని గొప్పవన్నీ తలిచావు. ఇక ఆ గొప్పదాన్ని దేన్నో పొందాలని ప్రయత్నాలు చేస్తున్నావు. ఎప్పటికైనా పొందుతావా? ఆ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా సమ్మోహమే. దాని వల్లనే ప్రపంచ విషయాల నుంచి వాళ్ళు నివృత్తిని చెందరు. ఏం చెందుతారు? ఏది ఆధారమైందో దాన్ని వదిలేసి దానివల్ల ఉన్నదాన్ని పట్టుకుంటుంటే ఎండమావుల్లో నీళ్ల కోసం ఎంత వెతికితే దాహం తీరుతుందమ్మా. అంతే కదా. కాబట్టి తానే అయి ఉన్నది, తాను లేక ఏదీ లేదు. అట్టి తన్ను వదిలేసి తన వల్ల ఉన్న ఘనమైనటువంటివి అవో పొందాలనుకోవడమే సమ్మోహము. వారికి పాపము ఈ వృత్తిని చెందలేకపోతున్నారు. సాపేక్షకము అనుసరించి మోహం ఇంక నువ్వు పూర్తిగా పెరుగుతుందే గాని క్షీణించదు. ఇలా చేస్తూ పోతే ఇంకా ఇంకా మోహం పెరుగుతూ ఉంటుంది. మోహము క్షీణించని వారు ఆత్మ యొక్క నిర్మలత్వాదులను వర్ణిస్తారే తప్ప ఆత్మానుభవాన్ని పొందలేరు. ఎంతైనా వర్ణిస్తారు, అనుభవం మాత్రం కలగదు. సద్గురు ఉపదిష్ట మార్గమున అనుభవయుక్తమగు జ్ఞానము వల్లనే పరమానంద ప్రాప్తి అవుతుంది. సద్గురువు ఏది ఉపదేశించాడో ఆ మార్గము వెంటనే నడిచిన వాడికి మాత్రమే అనుభవయుక్తమైన స్వస్వరూప జ్ఞానము పరమానంద ప్రాప్తి కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారము లేక సంతోషము కలుగజారదు. కాబట్టి నువ్వు ఎన్ని మార్గాలు ఎక్కడెక్కడ తిరిగినా సద్గురు ఉపదిష్ట మార్గాన్ని వదలకుండా నీవు
వెళ్ళినప్పుడు మాత్రమే అనుభవ రూపకమైన జ్ఞానం వల్లనే పరమానంద ప్రాప్తిని పొందగలిగి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతావు అని చెప్తూ, ఆత్మ సాక్షాత్కారము లేని వాని యొక్క బుద్ధి ప్రపంచ విషయ ఆలంబనము కలదై ఉంటుంది. మనం అన్నీ చూసుకోవాలి. ప్రపంచ విషయముల ఆలంబనలో దొల్లుతున్నామా, స్వస్వరూప ఆనందములో మునిగి ఉంటున్నామా అన్నది ఎవరి మటుకు వాళ్ళు చూడాలి. ఇంతవరకు విన్నాం గనక చూసుకోవాలి. ఓహో! ఆత్మ సాక్షాత్కారము లేని వాని యొక్క బుద్ధి ప్రపంచ విషయ ఆలంబనలు పట్టుకునే ఉంటుంది. వాడికి విషయ ఆలంబన కావాలి. ప్రపంచ విషయాలు వాడు ఆలంబనగా తీసుకుంటాడు. మరిన్ను శివకేశవాది మూర్తి విశేషాలనన్నా ఆలంబనగా తీసుకుంటాడు. ఇష్టదేవతలు తనకు తానే ఉండగలిగిన వాడు ఆలంబన ఎందుకు అక్కర్లేదు కదా. ఎందుకు ప్రపంచ విషయ ఆలంబన కలిగి ఉంటాడు. ఆత్మ సాక్షాత్కారం లేని వాడి బుద్ధి అంతసేపు ప్రపంచ విషయాలను పట్టుకొని వాటిని ఏదో ఒక దాన్ని పట్టుకుని అది ఉండగలుగుతాను అనుకుంటుంది. మరి ఇక సాధకులం అనుకుంటూ శివకేశవాది మూర్తి విశేషములైనా ఆలంబనగా తీసుకుంటాడు. మరి జీవన్ముక్తుడగు వాని బుద్ధి నిరాలంబమై ఉంటుంది. దేన్ని తీసుకోకుండానే తాను ఉండగలవాడు. దేనిని పట్టుకోక్కర్లేకుండానే తాను ఉన్నాడు. అట్టి తాను ఉండడానికి ఏ ఆలంబన అక్కర్లేని నిరాలంబుడను నేను అని తెలుసుకున్నవాడు ఇక జీవన్ముక్తుడై ఉంటాడు. అనగా తను ఉండడానికి, తన సుఖానికి, తన సంతోషానికి దేనిని ఆశ్రయించవలసిన అవసరం లేదని అతను తెలుసుకున్నాడు. ప్రపంచ విషయాలను గాని, దేవతా మూర్తులను గాని ఆలంబనగా తీసుకోవలసిన అవసరమే లేదు. లేదు. తీసుకుంటేనే ఉన్నావా? నేనుంటే వాటి తీసుకోవడానికి ముందే నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఉండడానికి మరి నీకే ఆలంబన కావాల్సి వచ్చింది? ఏమీ లేదు, నేనున్నా అంతే. నేను నిరాలంబుడను అని తెలుసుకున్నవాడు అనగా ఆత్మ సాక్షాత్కారము కలుగని మందుడు సంశయగ్రస్తుడై ఏదేది ఆలంబనం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడో, ఆత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞాని ఆత్మ ఇతరం ఏది నువ్వు తలంపక సదా ఆత్మారాముడై ఉంటాడు. ఇంకెందుకు? ఏం కావాలి నీకు? ఇప్పుడు కావాలని ఏదైనా కొంచెం ఈ జ్ఞానం కలిగితే ఎవరైనా కావాలని అడుగుతారా? అసలు అడగరు. అడిగాడంటే వాడు గోతులో పడ్డవాడే. అంతే. అది అందుచేత విషయాసక్తిని తొలగించు కొనజాలని వారు విషయాల నుంచి చిత్తాన్ని నిరోధించుకున్న చూస్తారు. ఆ విషయాలు వదిలిపెట్టలేక వాటిలోనే మాటి మాటికి మనసు ఇచ్చేస్తుంటే వాటిని తొలగించుకోలేని వాళ్ళు చిత్తాన్ని ఎలాగోలాగా ఈ చెత్త విషయాల్లోకి వెళ్లకుండా ఆపుకోవాలి అని చూస్తారు. కానీ ఆత్మానుభవం గలవారు అట్లు ప్రయత్నించరు. ఎందుకు? విషయాలే లేవు. అసలు అక్కర్లేదు. వెళ్ళవు అటువైపు. ఉన్నాయి కానీ అక్కర్లేదు.